నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి ఒక చిన్న విషయం అండి. చాలా మందికి కోపం వస్తుందండి. నాకు కూడా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. కానీ కోపం వల్ల ఏమవుతుందో చెప్తానండి. మన కోపం మనం చూపించేస్తామండి, కానీ వేరే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనకెంత ఎఫెక్ట్ అవుతుందో అది తెలియకుండా ఉంటుంది. కాబట్టి భగవద్గీతలో కూడా మన గీత ఏం చెప్తుందంటే అండి, కోపం కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. దానివల్ల క్లారిటీ అన్నది మిస్ అవుతుంది. చాలా వరకు ఈ కోపం అన్న ఎమోషన్ని చాలా మంది సైలెన్స్ రూపంలో స్టోర్ చేస్తారండి మన శరీరంలో. అది ముఖ్యంగా షోల్డర్స్, జా ఇంకా గట్ మీద తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా ఆ రీజియన్లో ఎక్కువగా స్టోర్ అన్నది అవుతుంది. కాబట్టి ఈ కోపం అన్న ఎమోషన్ని స్టోర్ చేసుకోవటమే కష్టమే, అలాగే బయటికి చూపించడం కూడా కష్టమే. కాబట్టి యష్మిత, దీని సొల్యూషన్ ఏంటి అంటే, గీతాలో ఏం చెప్తారంటే ఎక్కువగా మూవ్ అవ్వటం చాలా అవసరమండి. రన్ చేసినా, మనం ఏదైనా వర్క్ చేస్తే ఆ టెన్షన్ అన్నది రిమూవ్ అవుతుంది. ఈ కోపం అన్న ఎమోషన్ని మనం స్టోర్ చేసినప్పుడు అది మనం అనుకుంటాము ఏదో మనశ్శాంతి లేదు అని, కానీ ఇనిషియల్గా అది అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి మనం ఈ ఎమోషన్స్ని తీయటానికి ఎక్కువగా మూమెంట్స్ అన్నవి చేయాలి. రెండోది, యోగాలో చంద్రభేదన ప్రాణాయామ అంటే లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటారండి. అది చేయటం వల్ల, అంటే అది ఒక కూలింగ్ ప్రాణాయామ, దానివల్ల మన శరీరంలో ఉన్న ఈ హీట్ని బయటికి తీయొచ్చు. అలాగే మూడోదండి, నిజంగానే కోపం ఎందుకు వస్తుందో తెలుసుకోండి. హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేయండి. అంటే మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అలాగే కొలీగ్స్తో చాలా హెల్దీగా, అంటే చెప్పకుండా ఉండొద్దు, అలా అని ఎలా చెప్తున్నామో కూడా చాలా మ్యాటర్ చేస్తుందండి. ఇది కూడా క్లారిటీ వచ్చిన తర్వాతే చేయండి. దానివల్ల మన మైండ్ని కూడా మనము రక్షించుకోవచ్చు. ఇవాళ మన యోగా సాధనాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మనము మన సాధనాలో ఇవాళ చంద్రభేదన ప్రాణాయామతో చేద్దాం. నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా కూర్చుంటున్నానో చూడండి. చంద్రభేదన ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, నాడీ శోధన లాగానే మనము చిన్ ముద్రాని అప్లై చేస్తాము. థంబ్ ఇంకా ఇండెక్స్ ఫింగర్ని టచ్ చేస్తామండి. అలాగే కుడి చేతితో బొటన వేలు, ఉంగరపు వేలని యూజ్ చేస్తాము. ముందుగా మనము శ్వాసని పీల్చుకొని కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయాలండి. మెల్లగా బొటన వేలని మనము కుడి నాస్ట్రిల్ పైన పెడుతూ క్లోజ్ చేయండి. శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోండి. అలాగే శ్వాసని ఎడమ వైపు నుంచే వదలండి. మళ్ళీ శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపు నుంచి వదలండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. దీన్ని లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అని కూడా అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచే మనం శ్వాసని తీసుకుంటాము, లెఫ్ట్ సైడ్ నుంచే శ్వాసని వదులుతాము. దీనివల్ల ఇది కూలింగ్ ప్రాణాయామ కాబట్టి లోపలున్న హీట్ని తగ్గిస్తుంది. అలాగే స్ట్రెస్, ఇంకా కోపం, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి తీయటానికి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్. కాబట్టి మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని దగ్గర పెడుతూ పామ్స్ని మీరు ఇలా రబ్ చేయొచ్చండి. రబ్ చేసి హీట్ని మీ కళ్ళ పైన అలాగే ఫేషియల్ మజిల్స్ పైన అప్లై చేయండి. మళ్ళీ మెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. చేసిన తర్వాత పామ్స్ని అప్ చేస్తున్నాము. అలాగే శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేయండి. అలాగే స్పైన్ని చూడండి, ఎంత అయితే అంత పైకి స్ట్రెచ్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. ఇది ఇనీషియల్గా బ్యాలెన్స్ చేయడం కొంతమందికి కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ పెట్టి మనము బ్యాలెన్స్ చేస్తూ ఈజీగా ఆసనాన్ని చేయొచ్చు. ఇది చేసినా కూడా పర్లేదండి. మనము ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి లెంథెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా ముందుగా మీ చేతుల్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు గమనించే ఉంటారండి, కాళ్ళల్లో ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది ఉంటుంది. అంటే కాఫ్ మజిల్ పైన ఎక్కువగా వర్క్ చేస్తున్నామండి. మనకి పై శరీరంలో హార్ట్ ఎక్కడుందో తెలుసండి, ఈ భాగంలో ఉంటుంది అని. కానీ లోవర్ బాడీ మన బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుందండి. అంటే కాఫ్ సెకండ్ హార్ట్ అంటారండి. అంటే ఈ భాగాన్ని కాఫ్ మజిల్ అంటారండి. దీని సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. మనము కాఫ్ మజిల్ పైన వర్క్ చేయటం చాలా అవసరం అండి. కాబట్టి ఈ కాఫ్ మజిల్ రేజెస్ చేయటం వల్ల ఇన్సులిన్ అన్నది ఇన్స్టెంట్ గా తగ్గుతుందండి. మనకి డయాబెటీస్ ఉన్న, అన్నం తిన్న వాళ్ళు ఈ కాఫ్ రేజెస్ చేసిన వాకింగ్ చేస్తారండి. చాలా మంది తిన్న వెంటనే వాకింగ్ చేయటం మంచిది అని చేస్తూ ఉంటారు. అది కూడా పాసిబుల్ లేదనుకోండి, కూర్చొని కూడా మనం జస్ట్ హీల్ని అప్ డౌన్ చేసినా కూడా కాఫ్ మజిల్ పైన వర్క్ చేస్తాము. దానివల్ల మనకి ఇన్స్టెంట్గా మనకి ఇన్సులిన్ అన్నది తగ్గుతుంది. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఊర్ధ్వ తాడాసన చేయటం వల్ల పిల్లలకి హైట్ పెరుగుతుందండి. అలాగే వెన్నుముక్కని మీరు చూసినట్టయితే నేను పైకి సాగతీయటం వల్ల మనకి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే స్లిప్ డిస్లొకేట్ అయినా కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. మనం లెంథెన్ చేసినప్పుడు ఈ స్పైన్లో ఉన్న డిస్కులు అలైన్ అయిపోతాయి అన్నమాట. మన సిట్టింగ్ పోస్చర్స్ రాంగ్ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు మనం సోఫా పైన ఇలా కౌచ్ చేస్తూ ఇలా స్పైన్ ఇలా పెడుతూ ఉంటాము. ఏమవుతుంది అని అనుకుంటాం, కానీ ఇనిషియల్గా స్పైన్ అన్నది డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అని, కాబట్టి తప్పకుండా ప్రతిరోజు చేయండి. మనము ఇంకో ఆసన చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కోపం వస్తే ఎలా ఉంటుంది, మన క్లారిటీ పోతుంది అని. దానికి ముందండి చాలా మందికండి కోపం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసేస్తారు. చేసేసిన తర్వాత అరే ఒక్క క్షణం నేను కామ్గా ఉంటుండే, అంటే సైలెంట్గా ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చేస్తుంటే ఇలా అంతా అయ్యేది కాదేమో కదా అని చాలా మందికి అనిపిస్తుంది. అవునా కదా?
ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి, అంటే కంట్రోల్ చేయాలనుకుంటారు, మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ కుదరదండి. ఇలాంటి వాళ్ళకి యోగా సాధన వల్ల మనకి స్వభావం అన్నది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మన యోగా సాధనాన్ని కంటిన్యూ చేద్దామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసనాన్ని మనము దండాసన నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ మేరుదండాసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తూ మనము దండాసనాలో కూర్చుంటాము. మెల్లగా 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. 2 కాళ్ళు దగ్గరగా తీసుకుంటూ మనము కాళ్ళ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. హోల్డ్ చేసిన తర్వాత మెల్లగా కొంచెంగా వెనక్కి వెళ్ళి బ్యాలెన్స్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తుతూ స్ట్రెచ్ అవ్వండి. ఇక్కడ చాలా మంది కామన్ మిస్టేక్ ఏముంటుందంటే మనము ఎక్కువగా వెనక్కి వెళ్తామండి, ఈ పొజిషన్లో ఉంటాము. కాకపోతే కొంచెం ముందుకొచ్చి ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. ఎట్ ఏ టైం మనం 2 కాళ్ళని స్ట్రెచ్ చేయలేకపోయినా ఒక్కొక్క కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ఇనిషియల్గా చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మాత్రమే కుడి వైపున స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఈసారి. సో ఇలా మనము 2 కాళ్ళతో కూడా చేయొచ్చు, లేదా ఒక కాళ్ళని తర్వాత ఇంకో కాళ్ళని కూడా చేయొచ్చండి. మీ బ్యాలెన్స్ ఎలా ఉంది, మీకు లెగ్లో ఎలా స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మేరుదండాసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. ఎక్కువగా మనకి కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం అంటే హామ్స్ట్రింగ్స్కి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే మేరుదండ అంటేనే వెన్నుముక్క అండి. కాబట్టి వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్. కాబట్టి మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ చేతులని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధపెంచ మయూరాసన. దీన్ని ఇంగ్లీష్లో డాల్ఫిన్ పోజ్ అని కూడా అంటారండి. ముందుగా చూపిస్తాను ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా నేను ఫోర్ ఆర్మ్ ప్లాంక్కి వస్తున్నానండి. చూడండి ఎలా చేస్తున్నానో. ముందుగా మనము ప్లాంక్ పొజిషన్లో ఉంటామండి. చూడండి అలైన్మెంట్, మన భుజం ఇంకా చెయ్యి ఒకటే లైన్లో ఉండాలి. ఇక్కడి నుంచి మనము చేతులు ఎక్కడున్నాయో అక్కడ చేతులని కింద డ్రాప్ చేస్తాం. వన్స్ ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కాళ్ళతో ముందుకి వాక్ చేయండి. కదండి, నేను కుడి కాళ్ళతో చేశాను. అలాగే ఎడమ కాళ్ళని కూడా శ్వాసని తీసుకుంటూ పైకెత్తండి. చేస్తాను చూడండి, తర్వాత మనం కలిసి చేద్దామండి. ఇంకా ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్తాను. కదండి, అర్ధపించ మయూరాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన ఒక ఇన్వర్జన్ ఆసన అండి. మీరు చూసినట్టయితే నేను ఆల్మోస్ట్ శీర్షాసనం చేసినట్టే చేశాను. కాకపోతే మనము 2 కాళ్ళని పైకెత్తలేదు అంతే, లేదా మిగతా అంత సేమ్గానే ఉందండి.
ఇన్వర్జన్ ఆసనాస్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేయడానికి చూడండి. అలాగే ఈ ఆసన చేసేటప్పుడు మనకి ముఖ్యంగా లెగ్స్ని మనం పైకి లిఫ్ట్ చేసేటప్పుడు కంట్రోల్డ్ వేలో చేస్తున్నామని ఈ భాగంలో ప్రెషర్ పడుతుంది. అలాగే చేతులని కింద డ్రాప్ చేయటం వల్ల ఆర్మ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ ఆసన మనం చేయటం వల్ల అడ్వాన్స్ ఆసనాలు మనకి సులువుగా చేయొచ్చండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే ముందుగా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి. అర్ధపించ మయూరాసన, ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది అనారోగ్య సమస్యలు లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది అని తెలుసండి. అలాగే మనం వేసుకునే బట్టలు, వేసుకునే చెప్పుల వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న విషయం అండి, మనం వేసుకునే చెప్పులు అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి లేదా చాలా హార్డ్గా ఉంటాయి. తెలుసా అండి మీకు? కాళ్ళు వేసుకునే చెప్పుల వల్ల మనకి మోకాల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అంటే మన ఫుట్లో హెల్త్ ఉంటుంది అని అర్థం అండి. కాబట్టే కదండి ఆయిల్ మసాజెస్ చేస్తాము. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మనం ఎలాంటి చెప్పులు వాడుతున్నాము. మనం ఏదో కలర్ఫుల్గా ఏదో బాగున్నాయని ఎక్కువగా మెత్తవి లేదా ఎక్కువగా హార్డ్వి ఇలా చేయటం వల్ల మన హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తున్నాయి. అలాగే కుదిరినప్పుడల్లా మీరు చెప్పులు లేకుండా అలా గడ్డి మీద వాక్ చేయటము ఇలాంటివి చేయటం వల్ల మన హెల్త్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని చేసి చూడండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.